నేను తాగలేదు నిషా మేడం, బలవంతంగా తాగించారు. అమ్మ మీదొట్టు తాగితే నేను బండి నడపను. చట్టాన్ని గౌరవించాలి. మీరు గట్టిగా హ్యాండిల్ పట్టుకోండి, నేను గట్టిగా దేన్ని పట్టుకోవాలి? నేను చెప్పినప్పుడు క్లచ్ పట్టుకోండి, నేను గీరేస్తా. ఓకే? మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఇలా. ఉషా ఉషా ఉషా, నేను ఉషా ఫ్యాన్. ఉషా ఫ్యాన్. నన్ను ఏ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తున్నారు? నా బ్యాచులర్ జీవితాన్ని పాడు చేయడానికి గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారా? నా అందాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. లాయరా, ఇంకా లవ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే డైవర్సా? గురు, నువ్వు కేసు టేకప్ చేయొద్దు, ఇంకా మాకు లవ్ స్టార్ట్ అవ్వలేదు. నువ్వు స్టాండ్ వేయొద్దు, నేను వేస్తాను. వస్తానా, ఉండమ్మా. అది కాదు నిషా, మన మధ్య ఏ గొడవ జరగలేదుగా, లాయర్ ఎందుకు? మనం మాట్లాడుకుని కాంప్రమైజ్. మా నాన్నగారు సుబ్రహ్మణ్య గారు క్రిమినల్ లాయర్. క్రిమినల్ పాపా, కంగ్రాచులేషన్స్. సెక్యూరిటీ సార్, ఎవరా ఈ థర్డ్ క్లాస్ లోపలికి పంపించింది? థర్డ్ క్లాస్ అంటున్నావు నన్నా? యు హై క్లాస్ ఇడియట్ కంట్రీ బ్రూట్, మైండ్ యువర్ తెలుగు లాంగ్వేజ్. ఎవరిని పట్టుకుని థర్డ్ క్లాస్ అంటున్నావు? బుద్ధి లేదా మీకు? నిషా, నీ బాబుకి ఒక్క డిచ్ ఇచ్చారంటే దెబ్బకి ఫేస్ ల్యాప్స్ అయిపోద్ది. ఇది 307 హాఫ్ మర్డర్ కేస్. ఐఎమ్ ఏ రైట్ లాయర్ క్రిమినల్. ఈ లోఫర్ నీకు ఫ్రెండా? ఎవరిని రా లోఫర్ అంటున్నావు? ఈయన కాదు లోఫర్, నువ్వు. అలా అడుగు. మీ మీద నాకు మర్యాద ఎక్కువగా ఉండేది. అందరి దగ్గర నేను క్రిమినల్ లాయర్ కూతుర్నని గర్వంగా చెప్పుకునేదాన్ని. హలో మేడం, వాటర్ ప్లీజ్. కానీ ఈరోజు మీరేం చేశారు? ఒరిజినల్ వాటర్. మీకు ఒక ఫోన్ వచ్చింది కదా, రేప్ చేసి ఎలా ఎస్కేప్ అవ్వాలో మీరు వాళ్ళకి సూపర్ ఐడియా ఇచ్చారు కదా. సూపర్ నాన్న, సూపర్. అక్కడ రేప్ అవ్వాల్సిన చోట్ల ఉన్నది ఎవరో తెలుసా? నేను నాన్న, మీ కూతుర్ని. నిషా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను లోపలికి రావడానికి ఇక్కడికి రాలేదు, ఇది అడిగి వెళ్దామనే వచ్చాను. పద సూర్య. క్రిమినల్ బాబా, సెంటిమెంట్ మూడ్ నుంచి రొమాంటిక్ మూడ్ కి షిఫ్ట్ అవడం అంటే ఎంత కష్టమో తెలుసా? అంతా చెడగొట్టావు, ఫుల్ పంచర్ అయిన వేస్ట్ బాడీ. నిషా, 1 నిమిట్ ప్లీజ్. మామా, బంగారం లాంటి పిల్లని గిఫ్ట్ గా ఇచ్చావు మామా. ఒక్కసారి కౌగులించుకున్నా మామా. ఫుల్ హీట్ లో ఉన్నట్టున్నావు. ఈ చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటే నన్ను కాపాడుతావు కదా మావా. ఆయన కాపాడకుండా ఎలా ఉంటావు? అల్లుండి కదా మరి. బాయ్ మావా.